దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అనే మాట మనం చదువుకుంటూ ఉంటాం కదా. అలాగైతే ఈ సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన వారు, అలాగైతే మనమందరం కూడా 1000 గడియల శ్రేష్టము దేవుని సన్నిధానంలో పొందినట్లు. ఈ గంట మనం దేవుని సన్నిధిలో గడిపితే 1000 గంటల శ్రేష్టత మనకు దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. దైవ గ్రంథమైన బైబిల్లో సామెతల గ్రంథం పొద్దున సహోదరులు మరి నరసింహరావు గారు సామెతల గ్రంథంలోంచి తీస్తే నేను కూడా సామెత గ్రంథం నుంచి ధ్యానం చేస్తూ వచ్చాను. ఇద్దరం ఒకే గ్రంథం నుంచి కొన్ని మాటలు అందించడానికి దేవుడు మరి ఎందుకు ఇలాగూ మరి ఆయన ఆలోచన విధానం వేరు, మన ఆలోచన విధానం వేరు. ఏదేమైనా సామెతల గ్రంథం అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరు? సొలొమోను. ఎవరు సొలొమోను? జ్ఞాని. దేవుని చేత జ్ఞానముతో నింపబడినవాడు. తన ప్రజలను ఏలు నిమిత్తమై తనకున్నటువంటి జ్ఞానం, సొంత జ్ఞానం ఏమాత్రం సరిపోదని దేవుని నుండి జ్ఞానము అడిగి పొందుకున్నవాడు సొలొమోను. అలాంటి సొలొమోను సామెతల గ్రంథం అలాగే ప్రసంగి గ్రంథాన్ని రచించినట్లుగా మనం చూస్తున్నాం. సొలొమోను దాదాపు 1000 మంది భార్యలను ఉపమత్తులు, అందులో 300 మంది భార్యలు, 700 మంది ఉపపత్నులు, 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు. సరే, ఏది ఏమైనా 1000 మందిని మరి సొలొమోను ఇలాగూ కలిగి ఉండుట మనం చూస్తాం. సరే, అవన్నీ మరి మన అంశంలోని కాదు, కానీ మన యొక్క ఆత్మీయ స్థితి అభివృద్ధి పొందుటకై దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకొని నెమరు వేసుకొని మన యొక్క జీవితాలు ఉన్నతంగా కట్టబడడానికి మనం ఆలోచన చేద్దాం. సరే, సామెతల గ్రంథంలోనికి మనం వద్దాం. మరి 3వ గ్రంథం అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు నేను చదువుతున్నాను, గమనించండి. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగజేయును. దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడిచిపోనీయకము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టియందును మానవుల దృష్టియందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొనువు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. ఈ మాటల్లో మనం చూస్తే ఒక మానవుని యొక్క జీవితం ఉన్నతంగా కట్టబడాలంటే కొన్ని మాటలు ఇక్కడ సొలొమోను తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. సామెతల గ్రంథం అంతా మనకు తెలిసినదే. 31 అధ్యాయాలతో కూడినటువంటిది సామెతల గ్రంథం. నెలలో రోజులు ఎన్నిమా మనకు? 31 చెప్పుకుందాంలేండి. 28, 29,
30, 31. అవునా? అదే నేను చెప్తాను, మీకు అర్థమైంటుందని. సరే, ఏది ఏమైనా 31 రోజు ఒక అధ్యాయం చదివితే మన ఆత్మీయ జీవితాలకు ఎంతో ఉపయోగం. అంతేకాకుండా ఈ లోకంలో ఎలాగూ మనగలగాలి అనే సంగతులు కూడా ఇందులో క్లుప్తంగా రాశాడు. ఎవరు? జ్ఞాని అయిన సొలొమోను. అలా అయితే నేటి నుంచైనా రోజు ఒక అధ్యాయం, వేరే అధ్యాయాలు ఏవైనా చదువుకోండి, రోజు ఒక అధ్యాయం సామెతల గ్రంథంలో నుంచి చదువుకుందాం. మన దైనందిన జీవితంలో ఇవి చాలా ఉపయోగకరం. ఎందుకంటే మనం ఏమి చేయాలో, కొన్ని అననుకూల పరిస్థితులు వచ్చినప్పుడు ఎలాగ నడుచుకోవాలో, ఆ పరిస్థితులను ఎలాగ దాటవేసుకొని ముందు సాగాలో నేర్పించే పాఠాలు అనేకములు ఉన్నాయి సామెతల గ్రంథంలో. కనుక మనం రోజు ఒక అధ్యాయం చదువుకొని ఇందులో ఉన్నటువంటి సంగతులను మనం నేర్చుకొని మన జీవితంలో ఎలాగూ ముందుకు సాగాలో మరి మనం తెలుసుకొని మన జీవితాన్ని కొనసాగించుకుంటే చాలా మంచిది. సరే, ఇందులో ఎక్కువగా జ్ఞానులు ఎలా ఉండాలి, దానికి ఆపోజిట్ ఏమిటి, అజ్ఞానులు ఎలా ఉంటారు అన్న సంగతులు సంపూర్ణంగా వివరించాడు. అలాగే నీతి అనీతిమంతుల యొక్క సంగతులు కూడా, అంటే ప్రభువును ఎరగకుండా ఉన్నటువంటి వారి యొక్క స్థితి ఎలా ఉంది అన్న సంగతులు కూడా ఇందులో సొలొమోను వివరించినట్లుగా మనం చూస్తాం. ఒక విధంగా జ్ఞానం అంటే నీతి న్యాయాలు కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అనే సంగతులు ఎక్కువగా ఇందులో మనం గమనిస్తాం. 8వ అధ్యాయంలో, 9వ అధ్యాయంలో ఇలాగ ఎన్నో సంగతులు మనకు కనబడతాయి. అలాగే అజ్ఞానం అంటే దుర్మార్గతను కలిగి ఉండుట. అజ్ఞానం అంటే దుర్మార్గమును కలిగి ఉండుట. జ్ఞానం అంటే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహించుకున్నటయే అని 8వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. సామెతల గ్రంథంలోని 8వ అధ్యాయం 13వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే అన్నాడు కదా. సరే, ఆ తర్వాత జ్ఞానం అంటే ఏంటో చూపిస్తున్నాడు సామెతల గ్రంథంలోనే 9వ అధ్యాయం 10వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము అన్నాడు. అలా అయితే జ్ఞానమునకు మూలమైనటువంటి దేవుని యందు భయభక్తి, ఆ భయభక్తి కలిగి ఉన్నాము అని అంటే మనం ఎలాంటి వారం ఉండాలి? మంచివారం ఉండాలా, చెడ్డవారం ఉండాలా? చెడును అసహించుకునే వారంగా ఉండాలి అని దేవుని వాక్యం చూపిస్తుంది. అలా అయితే యోబు యొక్క జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు అతడు న్యాయవంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు అనే మాట మనం చూస్తున్నాం. అంటే చెడుతనాన్ని అసహించుకొని దేవుని యందు భయభక్తులు నిలిపిన వాడుగా యోబును మనం చూస్తాం. అలా అయితే దేవుని యందు భయభక్తులు కలిగినట్టే జ్ఞానమునకు మూలము అని మనం చూస్తాం. అలా అయితే ఎన్నో సంగతులు ఇలాగూ సామెతల గ్రంథములో భక్తుడైన సొలొమోను తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. కొందరు ఉన్నతంగా జీవించాలని దైవ గ్రంథంలో కొందరు ఆశించారు, కొందరు ఉన్నారు. కానీ వారు తండ్రికి దూరంగా వెళ్ళి, లేక ఈ లోకపు తండ్రి కావచ్చు, పరలోకపు తండ్రి కావచ్చు, అది భౌతికంగా ఈ లోకపు తండ్రి, ఆత్మీయంగా పరలోకపు తండ్రి. లూకా సువార్తలో మనం చూస్తాం 15వ అధ్యాయం ఎవరు అక్కడ కనిపిస్తారు? ముఖ్యంగా ఒక ఉపమానం కనబడుతుంది. ఏంటి ఆ ఉపమానం? తప్పిపోయిన కుమారుడు తప్పిపోయాడా? ఆస్తి పంచుకొని మా నాన్న దగ్గర ఉన్నటువంటి ఉన్నత స్థితి కంటే, ఉన్నతమైనటువంటి జీవితం కంటే నేను ఉన్నతంగా మా నాన్న కంటే కట్టుకుంటానని వెళ్ళిపోయినటువంటి వ్యక్తి అని మనం అనుకుందామా? ఉన్నతంగా తన జీవితాన్ని కట్టుకోవాలని వెళ్ళిపోయాడు తండ్రి దగ్గర నుంచి. తండ్రి దగ్గర అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, కానీ ఇంతకంటే సమృద్ధి ఎక్కడైనా నాకు దొరుకుతుందేమో అన్న ఆశ, ఆ ఆలోచన అతనిలో పడిపోయింది. అందుకే నాన్న
నాకు రావాల్సిన ఆస్తిలో ఏం చేయాలి? భాగం పంచిపెట్టాలి. ఇప్పుడు భాగం పంచివు, నేను వెళ్ళిపోతాను. ఎప్పుడు తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోతారమ్మా? తండ్రి దగ్గర అన్ని సౌకర్యాలు సరిగా లేకపోతే వెళ్ళిపోవచ్చా? వెళ్ళిపోకూడదు. అలాంటి పరిస్థితులు కూడా లేవు. అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. కూలివారు అనేక మంది అన్నం సమృద్ధిగా భుజిస్తూ ఉన్నారు కదా. అలాంటి పరిస్థితుల్లో చిన్న కుమారుడు ఏం చేశాడు? తన ఆస్తి తన తండ్రితో పంచిపెట్టించుకొని వెళ్ళిపోయాడు. ఎక్కడికి? దూరదేశానికి వెళ్ళిపోయాడు. ఎలాగ బ్రతకాలని? ఉన్నతంగా. మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు కొన్ని దేశాలకు వెళ్ళిపోతుంటున్నాం. ఎందుకంటే మన దేశంలో అన్ని విధాల సౌకర్యాలు లేనప్పుడు, లేక ఉద్యోగ అవకాశాలు లేనప్పుడు మనం బయట దేశాలకు వెళ్ళిపోతున్నాం. దానికి గల కారణం ఏంటి? ఇక్కడ సరైన జీవితం లేదు అన్నట్లుగా బయట దేశాలకు వెళ్ళిపోతుంటున్నాం. మంచిదే, బ్రతుకు తెరువు. కానీ తండ్రికి విరోధంగా ఏం చేశాడు? తన ఆస్తిని పంచుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి తనకున్నటువంటి ఆస్తిని అంతటిని ఏం చేసుకున్నాడు? పోగొట్టుకున్నాడు. దుర్వ్యాపారము చేత పోగొట్టుకొను అని మనం చూస్తున్నాం. చివరికి ఏమైపోయింది? ఒక పందులు కలిగినటువంటి యజమాని దగ్గర కూలికి ఉద్యోగం చేయడానికి కుదుర్చుకున్నాడు. ఏం ఉద్యోగం చేస్తున్నాడు? తండ్రి దగ్గర ఎలా ఉండేవాడు? ఆనందంగా ఉండేవాడు, సమృద్ధిగా ఉండేవాడు, ఒక హీరోలాగా ఉండేవాడు. ఇప్పుడు ఏమైపోయాడు? తండ్రి దగ్గర ఆస్తి పంచుకొని దూరదేశానికి వెళ్ళి దాన్ని అంతటినీ దుర్వ్యాపారం చేత పాడు చేసి ఇప్పుడు ఏమైపోయాడు? చెప్పండి మా. జీరో అయిపోయినాడు. హీరోగా ఉండే ఆయన జీరో అయిపోయినాడు. జీరో అయిపోతే ఇప్పుడు ఏమైంది? పందులు మేపే ఆయన దగ్గర ఒక ఉద్యోగం చేయడానికి కుదుర్చుకున్నాడు. అక్కడ కూడా తినడానికి ఏం లేదు, తిండి లేదు, ఇబ్బంది పడుతున్నాడు. ఉన్నతంగా జీవించాలనుకున్నవాడు ఏమైపోయాడు? జీరో అయిపోయినాడు. ఇప్పుడు తినడానికి తిండి లేక ఎన్నో అవస్థలు పడుతూ ఉన్నాడు. అదే మాట మనం 3వ అధ్యాయంలో 1 నుంచి 4 వచనాల్లో మనకు కనబడుతుంది. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవనముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు అన్నాడు. ఈ 4 వచనాలు మనం ఆలోచింపదగినది ఏంటంటే, ఒక మాట చెప్తాను. అటాచ్మెంట్ విత్ బైబిల్ అంటే దేవుని వాక్యముతో అతకబడి ఉండుట. దేవుని వాక్యముతో అతకబడి ఉండుడి. ఏమన్నాడు? ఈ ఫస్ట్ వచనంలో ఏముంది? నా ఉపదేశములు మరువకమంటే అర్థమైంది. దేవుని వాక్యముతో మనకేముండాలి? సంబంధం కలిగి ఉండాలి, అటాచ్మెంట్ ఉండాలి. అటాచ్మెంట్ విత్ బైబిల్. దేవుని వాక్యముతో మనకెప్పుడు అనుసంధానం. అందుకే మరువకుము అన్నాడు. ఎప్పుడు మర్చిపోతాం? బైబిల్తో మనకు సంబంధం లేనప్పుడు దేవుని వాక్యం మర్చిపోతాం. ఇప్పుడు కుమారుడు ఏమైపోయాడు? తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడా లేదా? మర్చిపోయాడు తండ్రిని. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉంది చూడండి. యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో, నేను నిజమైన ద్రాక్షావళి, నేను నీ తండ్రినమ్మా, నేను నీ తండ్రిని అని చెప్పుకుంటున్నాడు. నువ్వు నన్ను విడిచి దూరంగా వెళ్ళిపోతే ఏముంది నీకు? ఏమీ లేదు, అన్నీ శూన్యం. ఏమీ లేని వాడవైపోతావు, రిక్తునివైపోతావు. రిక్తురాల్ని చూసాం కదా మనం. ఎవరు? రూతు. రూతు వాళ్ళ అత్త ఏం పేరు? నయోమి.
రిక్తురాలిగా వచ్చింది. బెత్లెహేము రొట్టెల ఇల్లు కదా, బాగా సమృద్ధి కలిగినటువంటి ఆహారం దగ్గర ఉండకుండా ఎక్కడికి వెళ్ళింది? మోయాబుకి వెళ్ళిపోయింది. తిరిగి అందరినీ పోగొట్టుకుంది, భర్తను, వారి కుమారులను. తిరిగి వస్తూ ఉంది. రూతు కూడా వెంటపడింది. నేను వస్తాను, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నీవు బ్రతుకు చోటే నేను బ్రతుకుతాను, నీవు చనిపోయిన చోటే నేను కూడా చనిపోతానని చెప్పి వచ్చేసింది. మంచిదే. ఇప్పుడు ఊరిలోకి వస్తానే ఆమెను కొంత గుర్తుపట్టి, నీవు నయోమివి కదా అన్నారు. కాదు నేను. ఏమన్నది ఆమె? ఏమన్నది? నా పేరు మారా, అంటే నేను చేదు జీవితం కలిగి ఉన్నాను, ఎందుకంటే అన్నీ పోగొట్టుకున్నాను, ఇప్పుడు నా జీవితం చేదుమయమైపోయింది అని చెప్పుకుంటా ఉంది వారు ఊరి వారితో. అంటే దేవునితో అటాచ్మెంట్, దేవునితో సన్నిహితం లేనప్పుడు మన యొక్క జీవితాలు మారిపోతాయి, మన యొక్క జీవితాలు నష్టపోతాయి. ఈ సంగతులు మనం ఎప్పుడు గుర్తిస్తాం? నష్టపోయినప్పుడు మాత్రమే గుర్తిస్తాం. నష్టపోగతలకి హాయిగా ఉన్నాను, నేను నాకేం ఉన్నతమైన స్థితిలో ఉన్నాను అని మనంతకు మనం డబ్బాలు కొట్టుకుంటూ దాన్ని జీవపు డంబం అని బైబిల్ చెప్తా ఉన్నాం. గొప్పగా ఉన్నామని చెప్పుకుంటాం, కానీ ఏమైపోతాం? రిక్తురాలిగా నయోమిని మనం చూస్తున్నాం, రిక్తునిగా చిన్న కుమారుని మనం చూస్తున్నాం. ఇప్పుడు జ్ఞాపకం వచ్చాడు. ఎవరు? తండ్రి జ్ఞాపకం వచ్చాడు చిన్న కుమారుడు. తిరిగి నా తండ్రి దగ్గర ఏముందట? సమృద్ధిగా ఉంది అనుకున్నాడు. అప్పుడు లేదా? ఉంది. నేను ఉన్నతంగా మా తండ్రి కంటే గొప్పగా బ్రతకాలని ఎక్కడికి వెళ్ళాడు? లోకంలోనికి వెళ్ళాడు. దుర్వ్యాపారం చేత తనకు తన తండ్రి పంచి ఇచ్చిన ఆస్తిని అంతటిని ఏం చేశాడు? ఖర్చు పెట్టేశాడు. అయిపోయింది, జీరో. ఉద్యోగం కోసం వేటాడాడు, ప్రయాసపడ్డాడు. పాపం ఒక పందుల వ్యాపారి అతని దగ్గర ఆ పందులు మేపడానికి కుదుర్చుకున్నాడు కదా ఒక ఉద్యోగం. అతను ఎంత ఇచ్చాడో ఇవ్వలేదు, కానీ పందుల పొట్టు తినడానికి కూడా అవకాశం లేదు. అప్పుడు తండ్రి జ్ఞాపకానికి వచ్చాడు. నిజంగా మన జీవితాలు అలాగే ఎవరైనా ఉన్నాయా? ఉంటే వారు తిరిగి దేవుని దగ్గరికి వస్తే ధన్యులే. తన కుమారుడు ఏమని చేశాడు? తిరిగి ఎక్కడికి వచ్చాడు? తండ్రి దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఏమైపోయాడు? మంచి వస్త్రాలు, చెప్పులు, తల వెంట్రుకలు గొరిగించాడు, నీట్గా శుభ్రంగా మంచి బట్టలు వేశాడు, స్నానం చేయించి కదా. చేతికి ఏం చేసినాడు? ఒక ఉంగరం పెట్టాడు. ఇప్పుడు ఏమన్నా మనం జీరోను మళ్ళీ తిరిగి హీరో అయిపోయినాడా? ఒక గొప్పవాడైపోయాడు తండ్రి ఇంటిలో. మనం హీరోలం కాలే, మన ప్రభువు మన హీరో. రైట్. ఏది ఏమైనా మన ప్రభువును మనం కలిగి ఉంటే ఆయన కుమారులం కదా మనం. అలా అయితే మనం కూడా గొప్పవారమే. ఎందుకంటే తండ్రిని కలిగి ఉన్నవారు గొప్పవారు, దీవింపబడిన వారు, ఆశీర్వదింపబడిన వారు అని మనం గమనించవచ్చు. సరే, మొదటిగా మనం గమనించినటువంటి మాట ఏంటంటే దేవునితో ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యముతో అతకబడిన వారమై ఉండాలి. దేవుని వాక్యం ధ్యానం చేసే వారంగా ఉండాలి. దేవుని వాక్యం చదువుకునే వారంగా ఉండాలి. ఈ వాక్యం ఎందుకు రాశారు? నా కోసమే కదా. మా తండ్రి ఎందుకు ఇంత ఆస్తి సంపాదించి పెట్టాడు? నా కోసమే కదా అని అనుకున్నవాడు కాదు చిన్న కుమారుడు. వెళ్ళిపోయాడు తన ఇష్టానుసారంగా, నష్టపోయాడు. మన ఆస్తి ఏంటి? బైబిల్లో ఉన్నటువంటి దాదాపు ఎన్ని వేలు ఉన్నాయో తెలియదు, కొన్ని వేలు వాగ్దానాలు బైబిల్లో ఉన్నాయి. ఇదంతా కూడా మన ఆస్తి. నిజంగా ఇది ఆస్తి అని భావిస్తే పేజీలు తిప్పుతాం కదా మనం. అదే ఈ లోక సంపద అయితే పేజీలు తిప్పి ఎక్కడుందని వెతుకుతాం. నిజమే. బైబిల్లో ఉన్నటువంటి ఆస్తి మరెక్కడా లేదు. మనం అనుకుంటాం ఎక్కడో లోకంలో ఉంది, మన యొక్క ఉన్నత స్థితిని అక్కడ వెతుక్కుందాం, అక్కడ సంపాదించుకుందాం అనుకుంటాం. నిజంగా ఏమీ సంపాదించుకోలేదు.
దేవునికి దూరంగా ఉండి ఏమీ ఎవరు సంపాదించుకోలేరు. ఆత్మీయంగా నష్టపోయి భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిన వారిని మనం చూస్తున్నాం. దేవుని సన్నిధి కలిగినటువంటి మనం ధన్యులం. ఈ సమయంలో లోకంలో ఉన్నారే, నిజంగా లోకంలో మనం ఎక్కువ గడుపుతూ ఉంటాం. ముఖ్యంగా నేటి దినాల్లో సెల్లుతో మనం మమేకమైపోయి దాన్ని ఏం చేస్తూ ఉంటాం, దానికి అతుక్కుపోయి ఉంటాం. మన కన్నులు దానికి అప్పగించి ఉంటాం. నిజంగా నా దగ్గర దాదాపు ఈ టచ్ ఫోన్స్ వచ్చి చాలా ఏళ్ళు అయింది కదా, అప్పటి నుంచి కూడా నా దగ్గర చాలా తక్కువ ఫోన్ అనేది, చాలా తక్కువనది. మా ఆఫీస్కి కూడా అలవ్ లేదు. ఏది ఏమైనా దాంతో అటాచ్మెంట్ చాలా తక్కువ. నేనేదో గొప్పవాడిని చెప్పుకోలేదు. దాంతో ఎంత అటాచ్మెంట్ తగ్గించుకుంటే అంత మంచిది. దేవునితో అటాచ్మెంట్, మన యొక్క సంబంధం పెంచుకుందాం. మనకు ఉన్నతమైనటువంటి స్థితిని అనుగ్రహిస్తాడు దేవుడు. సరే, ఆ స్థితి ఏంటో మనం చివరిలో చూద్దాం. రెండవది మనం ఆలోచన చేస్తే 1వ అధ్యాయం 3వ అధ్యాయం చూడండి, 5వ వచనాన్ని మనం చదువుకుందాం. రెండవది ఏంటంటే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. మీరు చెప్పండి ఏమంటుంది? రెండవది ఏంది? నమ్మకం ఉంచాలి. ఎవరి మీద? దేవుని మీద. ఏమన్నాడు? బిలీవ్ ఇన్ ద లార్డ్. దేవుని యందు నమ్మకం ఉంచండి. రెండవది, దేవుని యందు నమ్మకం ఉంచండి. మొదటి మనం చూసాం అటాచ్మెంట్ విత్ బైబిల్. రెండవది దేవుని యందు నమ్మకం ఉంచండి, బిలీవ్ ఇన్ ద గాడ్. దేవుని యందు నమ్మకం ఉంచినప్పుడు మనకు కలిగే ప్రయోజనం కూడా అక్కడ వ్రాయబడింది. కానీ ప్రయోజనాలు చివరిగా మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ దేవుని యందు నమ్మకం ఉంచడం అనేది చాలా ప్రాముఖ్యం. అబ్రహాము తన యొక్క జీవితంలో దేవుడు వాగ్దానం చేసినప్పుడు, నేను చూపించు దేశానికి వెళ్ళమన్నాడు. అబ్రహాము ఆ దేశం ఏదో దేవుని అడగలేదు, తెలియకుండానే అబ్రహాము బయలుదేరాడు. బయలుదేరి ముందే ఏం చెప్పాడు? నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. నేను నీకు సంతానాన్ని కలగజేస్తానని చెప్పాడు. నీ సంతానాన్ని అభివృద్ధి చేసి నీ సంతానాన్ని ఆశీర్వదించి నీ సంతానము ద్వారా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచుతాను అన్నాడు. ఆ వాగ్దానాన్ని నమ్మి అబ్రహాం బయలుదేరాడు. పిల్లలు పుట్టారా? దాదాపు 199 సంవత్సరాలు శారాకు, 89 సంవత్సరాలు శారాకు, అబ్రహాంకు 99 సంవత్సరాలు. ఆ సమయంలో పిల్లలు పుట్టారు. దేవుడు నమ్మి బయలుదేరాడు. ఒకానొక సమయంలో దేవుడు అబ్రహామును భయపడొద్దు అన్నాడు. భయపడొద్దు అన్న మాటకు అబ్రహాం ఏం చెప్పాడు? ఏమి చేసినా ఏం ప్రయోజనము, ఎంత కలిగి ఉన్నా నాకేం ప్రయోజనము, నేను సంతు లేనివాడనైపోతున్నానే అని ఒక సందేహాన్ని వ్యక్తం చేశాడు. దేవుని మీద నమ్మకం ఉంచినవాడు నమ్మకం ఉంచాలి కదా. ఇప్పుడు సందేహం ఉంచాడు. సందేహాన్ని దేవుని ఎదుట పెట్టి ఏమన్నాడు? దేవుడు, బయటికి రా, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలను చూడు, నీ చేతనైతే వాటిని లెక్కించుటకు వాటిని లెక్కించు, అంత సంతానాన్ని నీకు నేను అనుగ్రహిస్తానని సెలవిచ్చాడు. అబ్రహామేమో నా ఇంటి పెద్దదాసుడు అయినటువంటి ఎలియేజరే నా ఇంటికి ఆస్తికర్త యజమాని అయిపోతాడు అని అనుకున్నాడు. కానీ దేవుడు చెప్పినటువంటి మాట ఏంటి మనం చూస్తే
నేను నీకు విస్తారమైనటువంటి జనాన్ని అనుగ్రహిస్తానన్నాడు. సరే, శారా ఈ మధ్యలో ఏం చేసింది? మనందరికీ తెలిసిన సంగతి. దాని తర్వాత మనం ఆలోచించేద్దాం. ఇక్కడ నమ్మకం ఉంచడం అనే మాట మనం చూస్తున్నాం. అబ్రహాం దేవుని యందు నమ్మకం ఉంచాడు, కొనసాగుతున్నాడు. 99 సంవత్సరాల్లో దేవుడు అబ్రహాంకు ఒక కుమారుని, ఎవరు ఆ కుమారుడు? ఇస్సాకును అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. సరే, ఇక్కడ శారా ఏం చేసిందని మనం చూస్తే తన స్వబుద్ధిని ఆధారం చేసుకుంది. ఏమన్నాడు ఇక్కడ? స్వబుద్ధిని ఆధారము చేసుకొనక అని మాట చూస్తాం కదా, 5వ వచనం ఏముంది అన్నమాట? స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. శారా ఈ మధ్యలో ఏం చేసిందంటే సొంత బుద్ధి, సొంత ఆలోచనతో హాగరునిచ్చి ఆమె దగ్గరికి వెళ్ళని అబ్రాహాముతో చెప్పింది. వెళ్ళాడు, కుమారుడు కలిగాడు. ఇప్పుడు హాగరు ఆమె దృష్టికి ఏమైంది? నీచురాలుగా కనపడింది. అంటే సంతు లేదు కదా, సంతు లేని వారిని మనం ఎలా చూస్తాం? దారుణంగా చూస్తాం. అలా కనబడిందని శారా ఇప్పుడు ఏం చేస్తుంది? ఆమె మీదకు గొడవకి వేసుకుంది. ఎట్టకేలకు ఆమెను పంపించడానికి ప్రయత్నం చేస్తాం. దేవుడు చెప్పింది ఏంటి? ఆమె చేసింది ఏంటి? దేవుడు చెప్పింది నమ్మకం ఉంచండి అని చెప్పాడు. ఆమె సొంత బుద్ధి మీద నమ్మకం ఉంచుకుంది. స్వబుద్ధిని ఆధారం చేసుకొనక దేవదేవుని ఆధారం చేసుకుని ముందుకు సాగని దేవుని వాక్యం చెప్తా ఉన్నాడు. స్వబుద్ధిని ఆధారం చేసుకోవడం ద్వారా ఎంత నష్టం వాటిల్దో మనకు తెలుసు. ఎక్కడ ఎవరు బాంబులు పేల్చినా మనం చూస్తూ ఉన్నాం. శారా చేసిన తప్పేనా? ఇజ్రాయెల్ మీద దాడులు జరుగుతూ ఉంటే ప్రతి క్షణం శారా చేసిన పొరపాటేనా? నేటి దినాల్లో ఈ గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా ఇస్మాయిల్ ద్వారా వచ్చినటువంటి కంట్రీస్. సరే, ఏది ఏమైనా దేవుని మీద నమ్మకం ఉంచకుండా మన సొంత బుద్ధి, సొంత తెలివితేటలు, నేను జ్ఞానిని, నేను గొప్పవాడిని అనుకొని సొంతంగా ఆలోచన చేసి ఏం చేస్తారు? ఏదో కార్యం చేసేస్తారు. ఇదే దేవుడిచ్చిందిలే అనుకుంటారు. అనుకొని పొరపాటు జరిగిపోయింది. మొత్తానికి నేటికి కూడా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ బాంబు బ్లాస్ట్ చేసినా కూడా ఏం చేస్తున్నారు? ఉగ్రవాద సంస్థలంటే వారే ఎక్కువగా. ఏది ఏమైనా దేవుని యందు నమ్మకం ఉంచాలి. మన జీవితాల్లో దేవుని యందు నమ్మకం ఉంచాలని దేవుడు కోరుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. యోసేపు తన జీవితంలో స్వబుద్ధిని ఆధారం చేసుకుని నడుచుకున్నాడా? దేవుని కలిగి దేవుని ఇష్టానుసారంగా దేవుని నమ్ముకొని ముందుకు సాగాడా అని మనం చూస్తే తన సొంత బుద్ధిని ఎక్కడ ప్రవేశపెట్టలేదు. ఏమైపోయాడు? ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోయాడు. అపవిత్రత కలిగి ఉండకూడదు అనే ఆలోచనతో తన జీవితాన్ని కట్టుకున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని అసహించుకున్నవాడు, దేవుని యందే నమ్మకం ఉంచినవాడు. కనుక యోసేపు యొక్క స్థితి ఎలా ఉంది మనకు తెలుసు. ఉన్నతంగా తీర్చబడింది ఐగుప్తులు. పోతీఫరు ఇంట్లో ఉన్నాడు. అక్కడ జరిగిన సంఘటన మనకు తెలుసు. ఆ అపవిత్రత కాదనుకొని దేవుని యందు నమ్మకం ఉంచిన వాడుగా మనం చూస్తున్నాం. ఒకవేళ అదే పని జరిగింటే నష్టపోయేవాడు, ఈ లోకాన్ని చూసిన వాడుగా మనం చూస్తాం. గనుక అట్టి దానికి ఎప్పుడు సుముఖత చూపినవాడు కాదు యోసేపు. సొంత బుద్ధిని, సొంత ఆలోచనను చేసినవాడు కాదు. నిజంగా మన యొక్క స్వబుద్ధి ఏం చేస్తుందట? దాసునిగా మారుస్తుంది. దేవుని యొక్క అనుగ్రహించినటువంటి ఆ యొక్క బుద్ధి లేక జ్ఞానం మనను రాజకుమారులుగా చేస్తుంది. అర్థమవుతుందా? స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే దాసులమైపోతాం. అంటే పాపం చెయ్యని ఆ దినాన్న యోసేపును ప్రేరేపించింది అనుకోండి, ఏం జరిగిపోతుంది?
ఏమైపోతాడో? నష్టపోయేవాడు. ఇప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మకంతో ముందుకు సాగినవాడుగా యేసేపును మనం చూస్తున్నాం. ఆ దేశంలో ప్రధానిగా చేయబడినవాడు, గొప్ప అధికారిగా చేయబడినవాడుగా యేసేపును మనం గమనిస్తాం. కాబట్టి దేవుని యందు నమ్మకం ఉంచాలి అని రెండవది మనం చూసాం. ఇక మూడవది కూడా మనం ఆలోచించాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అన్నాడు. ఏమన్నాడు? నీ ప్రవర్తన అంతటిని ఆయన అధికారమునకు ఒప్పుకొను, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును అన్నాడు. కమిట్మెంట్ ఆఫ్ గాడ్, దేవునితో నిబంధన చేయండి అని. దేవునితో ఏం చేయాలి? నిబంధన చేయాలి. ఎలాంటి నిబంధన? దేవుని యొక్క అధికారానికి లోబడి మేము జీవిస్తాము అని నిబంధన మన జీవితాల్లో చేసుకోవాలి. నిజంగా మనం ఉన్నతంగా తీర్చిదిద్దబడాలి అంటే, మన జీవితాలు ఉన్నతంగా కట్టబడాలి అని అంటే ఏం చేయాలి? ఇంతవరకు మనం చదువుకున్నాం, దేవునికి దగ్గరగా ఉండాలి. దూరంగా వెళ్ళిపోతే చిన్న కుమారుని పరిస్థితి. తర్వాత రెండవది చూసాం, ఏం చూసాం? సొంత బుద్ధి కాదు. ఇక్కడ 5వ వచనం కదా, నమ్మకం ఉంచాలి అన్నాడు. స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే నష్టపోతాం. మూడవది ఏం చేసుకున్నాం? అధికారానికి లోబడాలి. దాన్ని మనం కమిట్మెంట్ టు గాడ్, దేవునితో నిబంధన కలిగి ఉండుట, అంటే ఒప్పుకొనుట, దేవునితో ఒక అగ్రిమెంట్, ఒప్పందం చేసుకొనుట. ఏంటి? ప్రభువా, నేను నీ అధికారానికే లోబడి నడుచుకుంటాను. ఒక శతాధిపతి యొక్క ఉద్యోగి రోగగ్రస్తులు ఏంటుండగా ఏం చేశాడు? ప్రభు దగ్గరికి వచ్చి, నా యొక్క దాసుని స్వస్థపరచు అని చెప్పాడు. స్వస్థపరచుము అని సమయంలో ఏం చెప్పాడు ఆ యొక్క శతాధిపతి? నేను కూడా అధికారం కలిగిన వానే. ఏం చేయంటున్నాడు? ఇప్పుడు వారు రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు, నేను ఏ పని చేయమంటే ఆ పని చేస్తారు. కానీ ఆయన గుర్తించింది ఏంది అక్కడ? ఏమిటంటే మనం ఆలోచన చేయాలి. నీవు సర్వాధికారివైన దేవుడు అని గుర్తించాడు. ఎవరు? ఆ శతాధిపతి. రోమిలకు రాసిన పత్రికలు 9:5 కనబడుతుంది కదా, సర్వాధికారి అయిన దేవుడండి నిరంతరము స్తోత్రార్హుడైండును అనే మాట మనం చూస్తున్నాం. యేసు క్రీస్తు ప్రభుల వారిని ఆ యొక్క శతాధిపతి సర్వాధికారి అని గుర్తించాడు. అంటే అర్థమైంది, ఆ రోగం మీద ఆయనకు అధికారం ఉందని గుర్తించినటువంటి శతాధిపతిని మనం చూస్తున్నాం. నాకు అధికారాలు ఉన్నాయి, ఆ అధికారాలు ఒక లిమిట్తో ఉన్నాయి. ఎంతవరకు ఆ లిమిట్ అంటే, ఈ భూ సంబంధంగా అక్షరార్థంగా కనిపించే వాటి మీదనే నాకు అధికారం కలిగి, అంతవరకే నాకు ఆ అధికారం మీద లిమిట్ ఉంది అని అంటూనే ఏం చెప్పాడు? నీకు సర్వాధికారం ఉంది అన్నాడు. రోగాల మీద మనం అధికారం చేస్తామా? చేయలేము. రోగాలు ఎలా వస్తాయి? బ్యాక్టీరియా అలాగే వైరస్ మన బాడీలోకి ప్రవేశిస్తే ఏదో ఒక వ్యాధి లేక జ్వరం రూపంలో బయటపడతాయి. వాటిని గద్దించగలిగినటువంటి అధికారం ఆ యొక్క శతాధిపతికి లేదు. ఎవరికి ఉంది అని తెలుసుకున్నాడు? సర్వాధికారి అయినటువంటి దేవునికే ఆ శక్తి కలదని ఆయన దగ్గరికి వచ్చి తన దాసునికి అడిగినట్లుగా తన దాసుని కొరకు మనం చూస్తాం. ఆ అధికారం ద్వారా దేవుడు బాగుపరుస్తాడని చూసి నమ్మినవాడుగా మనం చూస్తాం. ఆ బాగు పొందినవాడుగా ఆ శతాధిపతిని మనం గమనిస్తాం. సరే, ఏదేమైనా దేవుని యొక్క అధికారం ఏమిటో తెలుసుకున్నవాడు ఆ శతాధిపతి. నిజంగా మన యొక్క జీవితాల్లో ఆయన సర్వాధికారి అని తెలుసుకున్నామా? ఆయన సర్వాధికారి అని మనం తెలుసుకుంటే ఆయన అధికారాన్ని మనం ఎందుకు ఒప్పుకోం?
ఆయన అధికారం కింద మనం ఉండడానికి ఎందుకు అగ్రిమెంట్ చేసుకోలేకపోతున్నాం? గల కారణం ఏంటి? లోకంలో ఉన్న వాటి మీద ఏం చేస్తున్నాం? వాటితో ఒప్పందం చేసుకుంటున్నాం. ఆ అధికారాలకు మనం లోబడిపోతున్నాం. ఆయన రాజులకు రాజు కదా, ప్రభువులకు ప్రభువు కదా. ఈ లోకంలో ఉన్నటువంటి సర్వాధికారాలు ఏమైనా కావచ్చు, వాటన్నిటికంటే అధికారి కదా. సర్వభూమికి ఆయన రాజు అని మనం చూస్తున్నాం. అలా అయితే ఆ రాజు కలిగి ఉన్నటువంటి అధికారానికి మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. సరే, 4వది మనం ఆలోచించేద్దాం. 3వ అధ్యాయం 7వ వచనం. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము అన్నాడు. ఏంటి? చెడుతనాన్ని విడిచిపెట్టుము అన్నాడు. ఇంగ్లీష్లో డిటాచ్మెంట్ ఫ్రమ్ సిన్, పాపము నుండి దూరముగా పారిపోవుడి. దీనికి ఒక పేరు పెట్టుకున్నాడు, పాపము నుండి దూరముగా పారిపోవుడి. డిటాచ్మెంట్ ఫ్రమ్ సిన్, పాపము నుండి ఎలా దూరంగా పారిపోవాలి. మనం ఇందాక యోసేపు గురించి ఆలోచన చేశాం. పాపం చేయమని ఆ యొక్క పోతీఫర్ భార్య అడిగితే నేను చేయను అని చెప్పి ఏం చేశాడు? దూరంగా పారిపోయాడు. పాపానికి దూరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కన్యక ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అని మనం ఆలోచన చేస్తే అది ఎలాంటి అపవిత్రమైనదిగా ఉండకూడదు. అది మచ్చైనా, డాగైనా, ముడతైనా, కలంకమైనా ఉండకూడదని దేవుడు ఇచ్చించుతున్నాడు, ఆశపడుతున్నాడు. అట్టి కన్యకను దేవుడు కోరుకుంటున్నాడు. మత్తయి సువార్తలో 25వ అధ్యాయం మనం చూస్తాం. కన్యకలు సిద్ధపడ్డారు. 5 కన్యకలను మాత్రమే పరలోకానికి ఎక్కిపోయినట్లుగా మనం అక్కడ ఉపమానంలో మనం గమనిస్తాం. ఏది ఏమైనా దేవుడు సంఘాన్ని ఏమి కోరుకుంటున్నాడంటే సంఘములో పవిత్రత ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగినట్టే చెడుతనము లేకుండా ఉండుట అని మనం చూసాం ఇంతవరకు కదా. చెడుతనం ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అనే విషయాన్ని మనం చూసాం. ఇక్కడ 4వదిగా దేవునితో పాపము నుండి దూరముగా పారిపోవడని మనం చదువుకున్నాం. తర్వాత మనం ఆలోచించేదగింది ఏంటంటే యోసేపు యొక్క జీవితంలో పాపం నుండి దూరంగా పారిపోవుట తన యొక్క స్థితిని ఉన్నతంగా మార్చివేసింది అనే విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. అదే సంగతిని మనం సంసోను యొక్క జీవితంలో మనం ఆలోచన చేస్తే ఏం జరిగింది? చెడుతనం దగ్గరికి వెళ్ళాడు. చెడుతనం నుండి దూరంగా పోవుడి అని ఇక్కడ మనం చదువుకుంటున్నాం. చెడుతనానికి సంసోను ఎలా వెళ్ళాడు? దగ్గరికి వెళ్ళాడు. ఏమైపోయింది పరిస్థితి? తారుమారైపోయింది. అతని కన్నులు ఊడవెరికించి చివరికి చనిపోవడం జరుగుతుంది. పరలోకంలో ఉన్నాడు అనుకున్నా, పరదేశంలో ఉన్నాడని అనుకున్నాం. కానీ ఈ లోకంలో మన యొక్క జీవితాన్ని పలు ప్రజలు మన జీవితాన్ని గురించి ఎలా మాట్లాడుతారు అన్న ఆ ఇంకిత జ్ఞానం కూడా మనం కలిగి ఉండాలి. సంసోను అలా కాకుండా పాపానికి దగ్గరగా వెళ్ళాడు. ప్రభు ఏం చెప్తున్నాడు? పాపమునకు దూరంగా పారిపోండి. అపోస్తులైన పౌలు కూడా తిమోతికి ఏం చెప్పాడు? నీ యవ్వనేచ్ఛల నుండి పారిపోము అన్నాడు. యవ్వన ఇచ్ఛలు, యవ్వనంలో ఉన్నటువంటి కోరికలు భయంకరమైనవి. ఈ జాగ్రత్త పడితేనే యవ్వనస్తులు బయటపడతారు, లేకపోతే నష్టపోతారు. ఎంతో భయంకరమైనది. అపవాది భయంకరంగా వాడు పొంచుకుని ఉన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికే కదా,
ఏమన్నాడు? వాడు గర్జించు సింహంలాగా ఎవరిని మృంగుదనా అని వెదకుచూ తిరుగుచున్నాడు. కాబట్టి ఎవరు ఎప్పుడు దొరుకుతారా, వాడు నా వల్ల వేసుకోనా, నాతో పాటు నిత్య నరకాగ్నాన్ని తీసుకువెళ్ళనా అన్నట్టుగా ఆలోచన చేస్తున్నాడు. కనుక అట్టి స్థితి నుంచి మనం తప్పించుకోవాలంటే ఏం చేయాలి? పాపము నుండి దూరంగా పారిపోవాలి. చివరిది ఎన్హాన్స్మెంట్ ఇన్ గివింగ్. ఆ వచనం చివరిగా మనం చదువుకున్నాం కదా, 9వ వచనం, 9-10. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగల్లో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. మళ్ళా చదువుతున్నాను నేను, 10వ వచనం చివరి భాగం. నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. దీని అర్థం ఒక మాట దానికి పెట్టుకున్నాను. ఏంటి? ఎన్హాన్స్మెంట్ ఇన్ గివింగ్. దేవునికి ఇచ్చు విషయంలో వృద్ధి చెందండి. దేవునికి ఇచ్చే విషయంలో ఏం కావాలి? మనం వృద్ధి చెందాలి. ఇవన్నీ మనం కలిగి ఉన్నప్పుడు ఒక మాట చెప్తున్నాను. ఏంటి ఆ మాట అంటే, మూడవ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంది. అవి అన్నాడు. మొదటగా ఏముంది? అవి. తర్వాత ఇంకొక వచనంలో మీకు చూపిస్తాను. 4వ వచనం ఏముంది? అప్పుడు. తర్వాత 6వ వచనంలో 2వ భాగంలో అప్పుడు. 8వ వచనంలో అప్పుడు. 10వ వచనంలో అప్పుడు. ఎప్పుడు? ఇదిగో ఇప్పుడు మనం చదువుకున్న సంగతులన్నీ కలిగి ఉన్నప్పుడు. ఎప్పుడంటే ఇవన్నీ మనకు ఎప్పుడు కలుగుతాయి, ఈ ప్రయోజనాలు ఎప్పుడు మనం పొందుతాం, వీటి అన్నిటిని బట్టి మనం ఎప్పుడు ఉన్నతంగా తీర్చబడతామంటే అప్పుడు. ఎప్పుడు? పై వచనాలు మనం నెరవేరిస్తే. ఆ తర్వాత మనకు కలగబోయే సంగతులను చెప్పాడు. నేను త్వరగా వాటిని వివరించి మనం ముగించుకుందాం. 1 ఎప్పుడు అనే మాట మనం చూద్దాం. 1 2వ వచనం అవి అన్నా కదా, దీర్ఘాయువును సుఖజీవముతో కూడిన గడచు సంవత్సరములను శాంతిని నీకు కలుగును అన్నాడు. దేవుని యందు అటాచ్మెంట్ అంటే దేవునితో సత్సంబంధం, ఆయన్ను మరువకుండా మన యొక్క జీవితాలు కొనసాగించినప్పుడు మన జీవితాలు ఎలా ఉండబోతున్నాయంట? దీర్ఘాయువును కలిగి ఉంటాయి, అలాగే సుఖ జీవనాన్ని కలిగి ఉంటాయి, అలాగే శాంతిని కలిగి ఉంటాయి మన జీవితాలని 2వ వచనం చెప్పాడు. ఆ తర్వాత 2వది మనం చూద్దాం. చూడండి, అప్పుడు అన్నాడు కదా. 4వ వచనం నీవు దయనొంది మంచివాడవని అనిపించుకొందువు. 5 కూడా చదువుతాను. దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనొంది మంచివాడవు అనిపించుకొందువు అన్నాడు. ఇప్పుడు ఏముంది ఇక్కడ? గుడ్ పీస్. మొదటగా మనం చదువుకున్నాం, శాంతిని దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడని. 2వది గుడ్ నేమ్ అంటే మంచి పేరును పొందుకుంటావు వీటన్నింటి కలిగిన ద్వారా. 3వది నేను చెప్తున్నాను. 3వది 3:6 అప్పుడు అన్నాడు కదా. 3:6 అప్పుడు నీ త్రోవలను సరళము చేయును అన్నాడు. ఏంటి? త్రోవలను సరళము చేయను. గుడ్ రూట్ దానికి ఒక పేరు కదా ఇంగ్లీష్లో. సరళము చేయబడిన మార్గము. దేవుని యందు మనము నమ్మకం ఉంచితే ఏమవుతుందంట? అది సరళము చేయబడి ఆయన అధికారానికి లోబడి మన ప్రవర్తన జాగ్రత్త కలిగి ఉన్నప్పుడు ఒక మంచి రూట్లో వెళ్ళిపోతాం. దాన్ని గుడ్ రూట్ అని మనం పేరు పెట్టు. తర్వాత 4వది
సామెతల గ్రంథం 3:8 చూడండి. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును అన్నాడు. గుడ్ హెల్త్ ఏముంది? మంచి ఆరోగ్యం దేహానికి ఇస్తాడట. ఇవన్నీ కలిగి ఉండటం ద్వారా మనము మంచి ఆరోగ్యం కలిగి ఉంటాం. చివరిది సమృద్ధి, గుడ్ అబండెన్స్. 3:10 మనం చూసాం. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును అన్నాడు. ఇవన్నీ మనం కలిగి ఉండాలంటే ముందు కండిషన్ పెట్టాడు. ఏదైనా ఒక వస్తువు మరి మార్కెట్లో అమ్ముతున్నారంటే వాటికి కొన్ని కండిషన్స్ ఉంటాయి కదా, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. సరే, ఏది ఏమైనా దేవుని వాక్యంలో కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయని మనకు అర్థమవుతాం. ఇది చేస్తే ఇది నీకు ఉంది అని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. ఇది చేయకపోతే నీకు అది ఉండదు అన్నట్లుగానే మనం దేవుని వాక్యం ద్వారా మనం గమనిస్తున్నాం. కాబట్టి దేవుని సన్నిధి కలిగినటువంటి మనం దేవునితో అటాచ్, దేవునికి దగ్గరగా ఉండాలి. దేవుని యందు నమ్మకం, విశ్వాసం ఉంచి మన జీవితాన్ని ముందుకు సాగించుకోవాలని, ఆయన అధికారానికి లోబడే వారంగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. దేవునికి ఇచ్చే వారంగా ఉండాలి. ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందో మనం చూసాం. కనుక వీటన్నిటిని మనం ఆలోచన చేసినప్పుడు దేవాదేవుడు మనకు సమృద్ధిని అనుగ్రహించేవాడుగా మనం గమనిస్తున్నాం. కనుక ఈ మాటలు మన యొక్క హృదయాల్లో భద్రం చేసుకొని దేవునికి దగ్గరగా జీవిద్దాం. అటాచ్మెంట్, మనం ఎవరితో అయితే ఎక్కువగా అటాచ్మెంట్ ఉంటుందో వారి సంగతులన్నీ మనకు అర్థమవుతాయి. నిజంగానే వారి సంగతులన్నీ మనకు తెలుస్తాయి, మన సంగతులన్నీ వారికి తెలుస్తాయి. అందుకే నీవు నా యందును నేను నీ యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలించరు అన్నాడు. ఎక్కడ? యోహాను సువార్త 15వ అధ్యాయంలో. నేను నిజమైన ద్రాక్షావళిని నేను ఏమన్నాడు? మీరు తీగలు అన్నాడు. అలా అయితే ఆ తీగ ద్రాక్షావళిలో ఏం కావాలి? అంటూ కట్టబడాలి. కట్టబడినప్పుడే ఆయన ఎందు మనం తీగలమైతే ఆయన ఎందు మన ఎందు ఆయన ఉన్నప్పుడే మనం ఏమవుతాం? ఫలిస్తాం. అప్పుడు ద్రాక్ష పళ్ళు వస్తాయి, పూతలు పెడతాయి, ద్రాక్ష పళ్ళు వస్తాయి, తిని హాయిగా ఉంటాం. అలా అయితే మనం కూడా తిని పరలోకంలో హాయిగా ఉందామని అనుకుంటే ఏం చేయాలి? ఆయనలో మనం ఉండాలి. ఆయనలో మనం ఉన్నప్పుడు ఆయన మనలోనికి ఆటోమేటిక్గా ఆయన వస్తాడు. ఆయనలో ఏముంది? జీవం ఉంది. మనకు ఆయన ఏమిస్తాడు? జీవం ఇస్తాడు. అలా అయితే ఆయనలో మనం ఉన్నప్పుడు మనకు కూడా ఆ జీవం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సరే, ఈ విషయాలు మనం మన యొక్క హృదయాల భద్రం చేసుకొని దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకుందాం.